మరలా ఎల్లుండి రాత్రి ఆల్ నైట్ ప్రార్థన, ఆదివారం బాప్తిసాలు, తిరిగి ప్రేమ విందు, బల్లారాధన కార్యక్రమాలు, మరలా సోమవారం ఆగితే మళ్ళీ మంగళవారం అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక. ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పక మన ఎడల దేవుడు నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు 14వ రోజు వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవుని సేవకులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినే ముందు ప్రియ సోదరుడు చక్రి గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. ఆ పాట పాడిన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అన్ని నామాల కంటే పై నామమైనటువంటి యేసయ్య నామాన్ని మనం అందరం కూడా ఆరాధిద్దాము. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటి తేనె ధారల యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపూటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపూటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో
ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన సోదరుడు చక్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా వాక్య పరిచర్య చేయడానికి వచ్చినటువంటి డిఎస్ఎస్ సహవాస సేవకులు మరి మన మధ్యలో రావటం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ సమయంలో షాలేం రాజు గారు వచ్చి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని దైవజనానికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న సంఘం అంతటికి ప్రత్యేకమైన వందనాలు. ఆత్మీయ తల్లికి నాతోటి జతపనివాడైన ప్రకాష్ అన్నకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తద్దు, నేను తెలియదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు తెలియదండి అన్నవాళ్ళు ఓకే, ఇద్దరు ముగ్గురు. ఈ మధ్యకి నేను 4వసారో 5వసారో రావటం. ఇది అయ్యగారు ఉన్నప్పటి నుంచి వచ్చాను. నాకు మొట్టమొదటి ప్రసంగం అయ్యగారు ఉన్నప్పుడు కారు కొనడానికి ప్రార్థన పెడితే అప్పుడు వచ్చాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అని చెప్పి ప్రసంగం చేశాను నేను ఆ రోజు. ఇవన్నీ చెప్పడానికి టైం వేస్ట్ చేయను, కానీ ఇప్పటివరకు కూర్చున్నారు కదా, అందరూ లేచి నిలబడండి. ఒకసారి బైబిల్ తీసి పక్కన పెట్టి మీ పక్క వాళ్ళకి బాగున్నావా అని అడగండి. చేయిచ్చి అడగాలి, చేయిచ్చి బాగున్నావా అని. 13 రోజులు బట్టి వాక్యం విన్నాం కదా, ఎవరి వాక్యం నచ్చింది నీకు? ఏ వాక్యం గుర్తు ఉంది? మాట్లాడుకోండి. అక్కడ భోజనానికి వెళ్తే భోజనాలు బాగున్నాయి, సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా ఉండలేదు అని అంటారు కదా. మందిరానికి వచ్చాం కదా, 12 రోజులు బట్టి వచ్చాం కదా, ఏ వాక్యం నీకు బాగా గుర్తుంది? చేయిచ్చి పక్కన వాళ్ళని అడగండి. గుర్తులేదండి ఏమి? వాళ్ళకన్నా ఎక్కువ గుర్తుపెట్టుకునే విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అన్న చాలా కార్యక్రమాలు చెప్పారు. అయ్యగారి కార్యక్రమం ఒకటి, బాప్తీసాల కార్యక్రమం ఒకటి, ఆల్ నైట్ ప్రార్థన ఒకటి, బల్లారాధన ఒకటి. చేతులు పక్కన పట్టుకొని ప్రార్థన చేద్దాం. అందుకే బైబిల్ పక్కన పెట్టమన్నాను. మీ కుడి హస్తం తీసుకెళ్ళి మీ ఎదురుగా ఉన్న వాళ్ళు కుడి హస్తంలో పెట్టండి. ఎదురు బదురు నిలబడండి. ఇద్దరు ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. వాతావరణం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వాతావరణాన్ని అనుకూలపరచండి. మంగళవారం వరకు మంచి వాతావరణం అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి శోధన, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంఘస్థులందరూ పాల్గొనడానికి సహాయం చేయి. ఆశీర్వాదకరంగా అయ్యగారి కార్యక్రమాన్ని జరిగించండి. ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళందరికీ నాయన దీవెనకరంగా నీ దాసుని కార్యక్రమం చేరడానికి సహాయం చేయి. మీరే మహిమ పొందండి అయ్యా. బాప్తీసం తీసుకునే వాళ్ళతో మీరు మాట్లాడండి. వాక్యానుసారంగా సంఘంలో కట్టబడడానికి సహాయం చేయి. వారిని దీవించండి ప్రభా. వారికి జీవ కిరీటం అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, వాక్యం విన్న మాతో కూడా మీరు మాట్లాడండి. మా కుటుంబాలను బలపరచండి. మా సంఘాన్ని బలపరచండి. మా చేతి పనులను బలపరచండి. మా అవసరాలన్నీ తీర్చండి. ఎక్కడ ఏ విషయంలో తప్పిపోకుండా సహాయించండి. ఆల్ నైట్ ప్రార్థన ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఇంకనూ మిగిలి ఉన్న వర్తమానాలన్నీ మా కొరకు మంచి శుభకరమైన వర్తమానాలు వినిపించండి. మీ కృపలో భద్రపరచండి. చేసిన ప్రార్థనలన్నీ ఆలకించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. నేను ప్రార్థన చేసి మీరు ఏకీవించారు. ఇప్పుడు మీరు ఫస్ట్ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. ఒక నిమిషం మీ ఎదురున్న వ్యక్తి కోసం ఏమన్నా అడుగు. ఏమన్నా సమస్య ఉందా నీకు? అర్థమవుతుందండి? మీ పక్క వాళ్ళని సమస్య ఏంటనేది వాళ్ళ సమస్య కోసం ఒక నిమిషం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం మీ ఎదురుగా ఉన్నవాళ్ళు. అక్క ఏమన్నా ప్రార్థన అవసరం ఉందా? సహోదరి ఏమన్నా ప్రార్థన అవసరం ఉందా? అడగండి. మనం ఎలా ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెక్కడ చేస్తాం? చిన్న ప్రార్థన చేసుకోండి. నేను కూడా ఏకీవిస్తున్నాను. ప్రభా, బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వాళ్ళ అవసరత తీర్చండి, వారి అక్రత తీర్చండి. యేసు నామంలో ప్రభా, 7వ నెల మునిపే వారి జీవితంలో అద్భుతం జరగడానికి సహాయించు. మహత్తర కార్యాలు మీరు జరిగించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.
రెండో వాళ్ళు ప్రార్థన చేయండి మొదటి వాళ్ళ కోసం. చేయాలి, చల్లగా ఉంది వాతావరణం. రెండో వాళ్ళు మొదటి వ్యక్తి కొరకు చిన్న ప్రార్థన. మీ బిడ్డలను బలపరచండి, వాక్యమందును పరిశుద్ధాత్మయందును సంతోషముగా ఉండే కృప దయచేయి. అవసరాలు తీర్చండి. చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి ప్రభా. అన్ని అవసరాలు తీర్చమని యేసయ్య పేరట అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనలన్నీ ఆలకించిన యేసయ్యకు 3 సార్లు స్తోత్రం చెప్దామా? కూర్చోండి. ఎవరినన్నా ఇబ్బంది పెడితే క్షమించండి. ఎందుకంటే చాలాసేపు కూర్చున్నారు కనుక మళ్ళా ఒక పాట పాడి మళ్ళా ఒకటి ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడతాను. ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి, మా యొక్క ఆలోచన కాకుండా దేవుని ఆలోచన ప్రకారం ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు మీ మధ్య ఉంచాడు. దాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని నీ హృదయంలో నుండి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. పక్క వాళ్ళకి చేయి చెప్తారా? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పి మీ పక్కవారికి చేయి చెప్పండి. మీ హృదయమును భద్రముగా కాపాడుకొను. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, ఈ వాక్యమును ఉపదేశించుచుండగా మీ ఉపదేశములో ప్రతివారం సరిచేయబడే కృప దయచేయి. అంతటినీ ప్రభా నీ స్వాధీనంలో తెస్తున్నాం. మైక్ శక్తిని ప్రభా, వాతావరణాన్ని, నిద్రాశక్తులను అన్నిటినీ బంధించమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హృదయం అంటే ఏంటండి? అసలు ఎవరికన్నా ఉందా హృదయం? హృదయం అంటే ఏంటి? హృదయము అంటే మనస్సు, అంతేనా? ఇంకోటి హృదయము అంటే గుండె. గుండె, మనస్సు. నీ హృదయములో నుండి ఏం వెళ్తాయంట? జీవధారలు వెళ్తాయంట. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ వచనం రాసి, డాక్టర్ గారు హృదయములో నుండి జీవధారలు వెళ్తాయి అని అంటే, ఎవరు రాశారండి? చాలా బాగా రాశారు అంటారు. అంటే జీవధారలు అంటే ఏంటంటే రక్తం. గుండెల్లోంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? అన్ని చోట్లకి గుండెల్లోంచి ఏం చేస్తుంది? రక్తం సరఫరా చేయబడుతుంది. చాలా మంచి మాట అండి అని చెప్పి డాక్టర్ అంటాడు. కానీ ఇది దైవ గ్రంథం ఎప్పుడో చెప్పింది. నీ హృదయంలోంచి ఏం వెళ్తాయంట? జీవధారలు వెళ్తాయంట. ఈ జీవధారలు ఒళ్ళంతా వెళ్ళి శుద్ధి చేస్తూ అవసరమైన బలాన్ని, అవసరమైన కార్యాన్ని చేస్తాడు. దీన్ని మనం మాట్లాడుకోవాలంటే హృదయం అంటే మనసు అనుకుంటున్నాం, గుండె అంటున్నాం. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం ఏంటండి నా గురించి ఏమన్నా మీరు చెప్పండి అంటే, ఏ విషయం వచ్చినా టెన్షన్ పడకండి, వాకింగ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ గుండె బలంగా ఉంటుంది, మీ మనసు బాగుంటుంది అని చెప్తాడు. మనకు చెప్పొస్తుందా? మనసు ఎప్పుడో బాగుంటుందా? ఎవడో రోడ్డు మీద పడిపోతే వెంటనే కంగారు వచ్చేద్ది. ఎవడింట్లోనో దొంగలు పడితే మన ఇంట్లో పడినట్టు ఫీల్ అయిపోతాం మనం. ఎవరి పిల్లోళ్ళన్నా బయట పడిపోయి అక్కడ గొడవలో ఉన్నారంటే మనోడు ఎక్కడ ఉన్నాడో, మనోడు కూడా గొడవలో ఉన్నాడేమో అని టెన్షన్. మనకి చెప్పొస్తుందా టెన్షను? ఓయ్ శాలేం, నేను ఇప్పుడు ఈ టైంలో నేను టెన్షన్ పెడుతున్నాను, జాగ్రత్తగా ఉండి అంటదా గుండె? అలా అంటదా? మాట్లాడరేంటి? అంత కదండి. డాక్టర్ గారు ఏమంటారు? నిదానంగా ఉండు, గుండె ధైర్యపరచుకో, అన్నీ చెప్పొస్తాయేంటి? కానీ బైబిల్ ఏమంటుందంటే, నీ గుండెలోంచి జీవధారలు బయలుదేరును. వాటిని నువ్వు ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలంట. భద్రంగా కాపాడుకునే ఏంటి? బంగారం, డబ్బులు, కాగితాలు, ఆధార్ కార్డు, లైసెన్సు, చెప్పండి, డోక్రా బుక్కు, బ్యాంకు బుక్కు, ఇవన్నీ దాచుకుంటాం, అంతేనా? దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ గుండెను జాగ్రత్తగా భద్రపరచుకోమంటున్నాడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా పరచుకోమంటున్నాడు. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే ఒక నది 4 పాయలుగా వెళ్ళి అంతటినీ తడిపిందంట. అదే కొబ్బరి మొక్కలు, అదే మామిడికాయ చెట్టు, అదే వంకాయల చెట్లు, అదే జాంకాయ చెట్లు, అన్ని చెట్లకి ఒకే నది వెళ్ళింది.
ఒక నది వెళ్ళి 4 శాఖలుగా ఏదోని తోటంతా నింపింది. అందరికీ ఒకటే హృదయం, ఒకటే ఆలోచన, ఒకటే పద్ధతి, అంతా శుభ్రంగా వెళ్తుంది. కానీ ఒక ఆలోచన చేద్దాం, హృదయాన్ని భద్రపరచుకోవాలి, గుండెను భద్రపరచుకోవాలి. ఒక గ్లాజు వస్తువు ఉందనుకో, ఒక గాజు బౌల్ కానీ గ్లాసులు కానీ పళ్ళెం కానీ ఉందనుకో, దాన్ని భద్రంగా పెడతాం. ఎందుకు భద్రంగా పెడతాం? గాజుది కనుక పడిపోద్దని దాన్ని అందకుండా జాగ్రత్తగా భద్రపరుస్తాం. అదే గాజు ప్లేట్లో కానీ బౌల్లో కానీ యాపిల్కాయలు కానీ దానిమ్మకాయలు కానీ అరటిపళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ పెడితే భద్రంగా ఉంటాయంటారా ఉండవంటారా? మాట్లాడండి. ఉంటాయా ఉండవండి? ఉంటాయన్న వాళ్ళు చేతి ఎత్తండి, ఉండవన్న వాళ్ళు చేతులు దించేయండి. మాట్లాడట్లేదు ఎవరు. ఉండవు. ఎలా ఉంటాయి? ఆ గాజు బౌల్లో మనం వస్తువులన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి. బయట పెడితే ఏమవుతాయి? పాడైపోతాయి. ఫ్రిడ్జ్ ఏం చేద్దంటే కూల్ చేస్తూ ఉంటుంది పాడవకుండా. అంతే అర్థమైందా మీకు? అంటే వస్తువు గాజుదైనా దాన్ని భద్రపరిచే దగ్గర భద్రపరిస్తే అది ఉండవలసిన రీతిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా జాంకాయ తిన్నప్పుడు, మామిడికాయ తిన్నప్పుడు, ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ తిన్నప్పుడు దాంట్లోంచి పురుగులు వస్తాయి. సడన్గా చూస్తే పాడేస్తాం. దాంట్లో పురుగులు పెట్టింది ఎవరో చెప్పలే. పురుగులు ఎవరైనా పెడతారో అట్లగా ఏమవుతాయి? వచ్చేస్తున్నాయి. వాని స్వభావం, ఒక కాయ మంచిగా ఉంటుంది, ఒక కాయ పురుగు పట్టేస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఆదామామల్ని ఆ పండు తినద్దు అన్నాడు. వాళ్ళు ఆ పండు తినటం వల్ల ఆ పురుగు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జీవితంలో. మనుషులు అందరం మంచోళ్ళమే. ఈ హృదయం, గుండె, మనసు ఒక్కొక్కరిని చూసేటప్పుడు పురుగు పడుతుంది లోన. అప్పటి వరకు బాగానే ఉంటాం. ఏంటిది టిక్ టాక్లా రెడీ అయింది, ఏంటి ఇవాళ విషయం అని మనసులో అనుకుంటాం, బయటనో అదే పురుగు. అంతేనా? ఏంటక్క ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ కొనేసారు, టీవీ మీద టీవీ కొనేసారు, మొన్నేమో వాళ్ళ అబ్బాయి బండి కొనేసాడు, ఏమో ఈవిడేమో మెళ్ళేసింది తిరిగేస్తుంది, ఎక్కడే డబ్బులు అని 2 పురుగులు మాట్లాడుకుంటూ ఉంటాయి. అంతేనా? పురుగు అంటే ఇది మీకు అర్థం అవడానికి కోసం చెప్తున్నాను. అందరినీ పురుగులు అంటలేదు. అర్థమైందా? పురుగు సహజంగా పండులో ఎలాగ వస్తుందో మన మనసులో కూడా పురుగు అలాగ పుడుతుందంటారా పుడదంటారా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, పురుగు పుట్టకుండా కాపాడుకో, నీ మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచు. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు విన్నా నీ మనసు బాగుపోతే ఏది నిన్ను ఆపలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో నీ హృదయం మంచిది కాదు దేవుని దగ్గర అన్నాడు. ఎవరో? పేతురు గారు గారడీ సిమోన్ని, నీ హృదయం దేవుని దగ్గర సరి అయింది కాదు, కొన్ని డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ కావాలన్నాడు. దేవుని దగ్గర హృదయం సరిగ్గా ఉంటే అన్నీ కాపాడబడతాయి, అన్నీ భద్రంగా ఉంటాయి. నీ మనస్సు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. నీ హృదయ పరిస్థితి బాగోపోతే, నీ పరిస్థితి బాగోపోతే నువ్వు ఎటు వెళ్ళినా వ్యర్థమే, ఎక్కడున్నా వ్యర్థమే. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన హృదయానికి 4 జబ్బులు ఉన్నాయి. ఆ 4 జబ్బులు చెప్తాను. ఆ 4 జబ్బులకి 4 ట్యాబ్లెట్లు ఇస్తాను, సరిపోదు. అదే వాక్యం సింపుల్గా. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. మన జీవితంలో 4 వ్యాధులు. దేనికి? తలకాయ పోటు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు కాదు, గుండెకి చెప్తున్నాను. మన మనస్సాక్షికి 4 బాధలు, 4 ఆలోచనలు, 4 పద్ధతులు. అవి ఏంటో మనకు తెలిస్తే, ఈ వాక్యం చదువుతుంటే ఎవరికన్నా గుర్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా మనం మన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తాం? మన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తామండి? వచ్చానంటే గోప పగిలిపోద్ది, విమానం మోత అయిపోద్ది. రానా కర్ర తీసుకుని తగిలి చాలా రోజులైంది అనే కళ్ళతో పిల్లల్ని సరి చేస్తాం. అసలు అలా వినేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఏదో మనం అంటాం, వెంటనే మా అమ్మ వచ్చేద్ద కొట్టడానికి అని చెప్పి వాళ్ళు భయపడతారు. ఈరోజు మనకున్న వ్యాధి ఏంటంటే, దేవుడు మంచి హృదయాన్నే పెట్టాడు, మంచిదాన్నే చేశాడు. దాన్ని అప్పగించేప్పుడు ఏమన్నాడంటే, భద్రంగా నువ్వు కాపాడుకో నాయనా అంటున్నాడు. ఈ భద్రంగా కాపాడుకోవడానికి మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నాయో లేవో వాక్యంలో మీరు ముందుకెళ్తూ చూడండి. చూద్దాం దేవుని యొక్క లేఖనం నుంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం.
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. దానిలో నుండి తోలివేయును. పిల్లడు మంచోడే, వాడికి స్వాభావికంగా ఏమొస్తుందంట, మాట వినని తత్వం వస్తుందంట. స్వాభావికంగా మా అమ్మే కదా, మా నాన్నే కదా, మా అక్కే కదా అని చెప్పి వాడు ఏంటంటే ఒక దెబ్బ వరకు వాడు అలాగా ఉంటాడు. వాడికి ఏం చేయాలంట, బైబిల్ గ్రంథం చెప్తుంది, వాడి హృదయంలో మూఢత్వం వచ్చేస్తుంది కనుక ఆ మూఢత్వం వాడికి రాకుండా వాని మీద శిక్షాదండము పెట్టాలంట. ఆ శిక్షాదండం అంటే చేత్తో ఒకటి పీకటం, కర్రతో కొట్టడం, వాడిని ఇంట్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టడం, పనిష్మెంట్లు ఇవ్వటం. శిక్షాదండనం పెడితే వాడు క్రమంలో ఉంటాడంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము, ప్రార్థనలో ఉంటున్న మనము, ఉపవాసం ఉంటున్న మనము, బలలో పాల్గొంటున్న మనము, వాక్యమును అనుసరిస్తున్న మనకు కూడా శిక్షాదండం ఉండాలి. బైబిల్ అనే శిక్షాదండంలో మనం పెరగాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, బూతు మాట్లాడకూడదని, శరశక్తులు ఆడకూడదని, విభేదాలు పుట్టించకూడదని, మారు మనసు పొంది ఉండాలని, అబద్ధాలు ఆడకూడదు కదని కొన్ని లేఖనాలు చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం కూడా ఈ శిక్షాదండనాన్ని ఏం చేస్తున్నాం, వాడుతున్నామా? రోజుకి నేను ఒక్క అబద్ధం కూడా ఆడనన్న వారు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి పైకి. మాట్లాడి ఏదో ఒక దాంట్లో అబద్ధం ఆడతాం. అంతే. మేమన్నాం అనుకో, ప్రకాశాన్ని ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే, ఇదిగో ఎంట్రన్స్లో ఉన్నానని వచ్చేస్తున్నాను అంటాం. ఎక్కడుంటాను నేను, ఏ భీమవరం మధ్యలో లేకపోతే ఆకివీడి మధ్యలో ఉంటాం. పైగా ఏమంటాను, ఇక్కడే ఉన్నానని వచ్చేస్తాను. అదొక అబద్ధమే కాదా? అర్థమవుతుందండి. అలా కూడా ఆడకూడదు మనం. యేసుప్రభు అన్నాడు, నువ్వు యూదులకు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు, అంతే. అది నిజమా అబద్ధమా? సింపుల్గా అవును నువ్వు యూదులకు రాజు నేనే అని పెద్ద లాంగ్ డైలాగ్ వాళ్ళ, నువ్వు అన్నట్టే. మనం కూడా కొన్ని విషయాల్లో మాటలో తప్పిపోవచ్చు, చూపుల్లో తప్పిపోవచ్చు. ఈ అన్నిటిలో తప్పిపోతున్నప్పుడు మన హృదయం భద్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దేవుని శిక్షాదండము మన మీద ఉండాలి. ఈ శిక్షాదండము లేక జీవితంలో చాలామంది చాలా విషయాలు కోల్పోయారు. నాన్న ఎక్కడున్నావు నాన్న ఇప్పుడు వరకు అంటే, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నా మనస్సు నీతో రాలేదా అన్నాడు, అంతే. ఏలియా తర్వాత ఎలీషా కన్నా గొప్ప అద్భుతాలు చేయవలసిన గెహజీ ఏమైపోయాడు, నయమానికి కుష్టి వ్యాధిని వాళ్ళ ఇంటి అంతటికీ తీసుకొచ్చాడు. దేనివలన? చిన్న మాట వలన. మన దైవజనులైన మోషే గారు కూడా 6 లక్షల కాలజనంగా నడిపించి అన్నీ చేసి ఇన్ని చేస్తే, ఆహారాన్ని ఇచ్చి, బండ నుంచి నీళ్ళు ఇచ్చి, సముద్రాన్ని బెళ్ళగని చేసి అన్నీ చేస్తే, ద్రోహులారా అన్నందుకు దేవుడు ఈ కొండకాడ ఆగిపోను ఆయన, నువ్వు ఇక్కడి నుంచి చూసే, ఇంక నువ్వు రావద్దు అన్నాడు. గెహజీ కన్నా గొప్పవాళ్ళమా, మోషే కన్నా గొప్పవాళ్ళమా చెప్పండి. ఇప్పుడు తెల్లారు లేగితే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం. మనం వెళ్తామా పరలోకం? ఇప్పుడు ప్రభా 15 రోజులు ఉపవాస ప్రార్థన చేసాంగా, తీసుకో అంటే తీసుకుంటాడు. పోనీ నీ హృదయమును భద్రముగా కాపాడు. దేని నుంచి కాపాడుకోవాలి? మాటల నుంచి కాపాడుకోవాలి. శిక్షాదండము మన మీద ఉన్నది. స్వాభావికంగా మాట్లాడేస్తాం మనం, మాట్లాడకూడదు అలాగా. స్వాభావికంగా మాట్లాడకూడదు. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండాలి. మనము దేవుని చేత రక్షింపబడిన వారము, దేవుని రక్తము మన మీద ప్రోక్షించబడింది. మన పక్కింటోళ్ళకి లేదు, మన అన్నదమ్ములకి లేదు, మన తోడుకోళ్ళకి లేదు, మన అత్తగారికి లేదు, మనకుంది దేవుని యొక్క ఉపదేశము, మారు మనసు, సంఘము, ప్రార్థన. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటారా లేదంటారా? దీనికి కొద్దిగా ఆవిరి పెట్టాలా, కొద్దిగా ఏమన్నా మందులు వేసుకోవాలా, కరోనాలో పెట్టినట్టు? ఏమీ లేకుండా దేవుడు మనకి హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయాన్ని ఏమంటున్నాడో భద్రముగా కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు మాటల్లో సరిగ్గా ఉన్నావా? స్వాభావికంగా ఉన్నావా? కాని మాట మాట్లాడినందుకు దేవుడు మోషేని ఆపేశాడు. ఇక్కడే ఉన్నాను అని చెప్పిన దానికి గెహజీని దేవుడు ఆపేశాడు. నిన్ను నన్ను ఏ విషయంలో ఆపేస్తున్నాడో చూసుకుందాం. మనం ఉపవాసం ఉంటున్నాం. దినదినము మనం ఏం చేయాలంటే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవాలి, మనల్ని మనం పురుగొల్పుకోవాలి. మనలో ఏ పురుగు ఉందో మనకే తెలియాలి, బయటోడు ఎవడో వచ్చి చెప్పడం. మన హృదయం ఏంటి మీద స్పందిస్తుందో, ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలించేది. వాక్యము నమ్మదగినది, వాక్యము ఉపదేశించేది, వాక్యము చాకలే సబ్బు వంటిది.
అగ్ని వంటిది, కొండను బడ్డజేయు సుత్తి వంటిది. అవునంటారా కాదంటారా? కూరలో కారం వేస్తా ఏం చేద్దాం? ఎక్కువ అయితే ఏమవుతుంది? కొన్ని ఎన్నీళ్ళు వేసేస్తాం సరిపోద్ది. లేకపోతే పందరు వేసేసి ఏదో ఒకటి బెల్లం వేసి తిప్పేస్తే అటు ఇటు అయిపోద్ది. అంతేనా? సాంబార్లో అవి తక్కువ అయిపోతే ఎన్నీళ్ళు వేసేస్తాం. అలాగా దేవుడి దగ్గర ఏదో కలిపేసి చేసేద్దాం అంటే కుదరదు. అక్కడ దేవుని దగ్గర నిష్కలంకంగా ముడతైనను, డాగైనను, మచ్చరైనను లేకుండా మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడడానికే ఈ 15 రోజులు ప్రార్థనలు. మనం శుద్ధీకరణ చేసుకుంటాకే సంఘంలో ఉపవాస కిడుకులు. మనలో ఈ పురుగు ఉంటుంది. ఈ పురుగు రాకుండా మనం అత్తమానం ఏదో ఒకటి దేవుని ఉపదేశాన్ని లోనికి పంపించాలి. ఇది మొదటి మాట. మొదటి హృదయం ఎటువంటి హృదయం అంట? స్వాభావికమైన హృదయం, మూఢత్వాన్ని కలిగజేసే హృదయం. ఈ హృదయాలు ఎవరి దగ్గర ఉంటే తీసివేసుకుందాం. రెండవ హృదయం దేవుని యొక్క లేఖనాలను చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయ్యి బాబోయ్, నిజమా? ఎవరి హృదయం? ఉన్నాళ్ళు హృదయాలు ఉన్న వాళ్ళు అందరూ చెప్పుకోండి. హృదయం మీద చేసి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అబ్బా, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవ్వడో లేడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంతో ఎప్పుడన్నా చెప్పుకున్నావు ఇలాగా? నన్ను ఇంత మోసం చేస్తున్నావేంటే, ఇంత వ్యాధి ఉంది ఏంటి అని ఎప్పుడన్నా అనుకున్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారా? పక్కోడు మోసం చేసాడు అనుకుంటాం, ఎదుటితోడు మోసం చేసాడు అనుకుంటాం, అత్తగారు మోసం చేసింది, కోడలు మోసం చేసింది, మా తోటికోళ్ళు మోసం చేసింది అనుకుంటాం. నీకు నువ్వు ఎప్పుడన్నా మోసపోయావా? నీ హృదయమే మోసం చేస్తుంది నిన్ను. ఇక్కడ ఏమన్నాడు దేవుని వాక్యం? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని ఎలా ఉంచుకుంటున్నావు? నువ్వు గమనిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఈ హృదయం ఏం చేస్తుందంటే నిన్నే మోసం చేసేస్తుంది. నిన్ను మోసం చేసి ఏమేంటో చెప్తుంది, ఏమేంటో అంటుంది. అందుకే దేవుని వాక్యం అంటది, హృదయము నిండిన కొలది. అంతేనా? హృదయం నిండిన కొలది, నోరు మాట్లాడిన కొలది హృదయం నిండుతుందా? హృదయంలో ఏది ఉంటుందో అదే మాట్లాడతావు. బయటికి కసక్కలు నెగుతావు, కసక్కను మాట్లాడేస్తావు. ఇంతకీ నిన్ను పాడు చేసేది సైతాన్ కాదు. ఇంతకీ నిన్ను పాడు చేసేది ఆడి ఈడు కాదు. నీ హృదయమే నిన్ను పాడు చేసేస్తావు. నీ హృదయమే నిన్నేం చేస్తుందంటే భ్రష్టత్వాన్ని అడుగుతుంది. ఆహా, నా ప్రాణమా, తినుము, తాగుము, సంతోషించుము, ఈ కోట్లలో ఉన్న ధాన్యము అన్నీ నీకే, మళ్ళా కొత్త కొట్లు కొట్టి కొట్టలు చేస్తాను అన్నీ అనుకున్నాడు. ఎవరితోనూ? ఎవరినన్నా కొడుకుని తీసుకొచ్చి అంటున్నాడా? తండ్రిని తీసుకొచ్చి అంటున్నాడు? ఎవరిని అన్నాడు? తన హృదయంతో తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణమును. ఈరోజు చాలామంది హృదయంలో వీళ్ళ మంచోళ్ళు, వీళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇంతకీ నువ్వు ఎలాంటి దానివి? నువ్వెలాంటి దానివి? వాళ్ళకి ఈ పేరెట్టో, వీళ్ళకి ఆ పేరు ఎడుతున్నావు. నీ హృదయంలో నీ పేరేంటి? నీ హృదయంలో ఏముంది? యేసుప్రభు అంటున్నాడు, నతానేయులు చూసి, ఇతడు ఏ కపటము లేనివాడు, నన్ను ఎలాగంటున్నావయ్యా అని అడిగాడు. మళ్ళీ పైగా దావీదుని చూసి దేవుడు అన్నాడు, నా హృదయానుసారి అన్నాడు. అబ్రాహామును చూసి నా స్నేహితుడు అన్నాడు. మోషేను చూసి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఇప్పుడు నీవు ఎవరికి నమ్మకంగా ఉన్నావు? దేవునికి నమ్మకంగా ఉన్నావా? భర్తకు నమ్మకంగా ఉన్నావా? నీ గృహస్థులకు నమ్మకస్తుగా ఉన్నావా? నీ పిల్లలకు నమ్మకస్తులుగా ఉన్నావా? దేవునికి అన్నా ఏదైనా ఉందా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయం ఏం చేస్తుందంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఈ రోజు నుంచి సీరియల్లో వాటిల్లో ఏమీ చూడకూడదు అని చెప్తారు. నీ హృదయం అమ్మే అనిపిస్తుంది, నేను ఇంక నుంచి సీరియల్ చూడకూడదు తీర్మానం చేసుకున్నాను. ఇంకా అసలు 600 ఈ 100 ఏదో ఎవరో మాట్లాడేవాడు ఉండలేదని ఏదో కాస్త టీవీ పెట్టుకుంటున్నాను, కానీ అందులో మంచి సైడే చూస్తున్నాను. కానీ వాక్యం గట్టిగా మాట్లాడింది, ఇంక నేను సీరియల్ చూడకూడదని వాక్యం పెట్టుకుందామని 148 149 పెడతావు. అప్పటి వరకు 9 మీద 12 మీద 15 మీద ఉండే ఛానల్లో ఇప్పుడు వాక్యాన్ని ఛానల్ మీదకి వెళ్తుంది. ఇలా నొక్కేటప్పటికి ఏ TV9 పాత సినిమా వేస్తాడు. నీ పెళ్ళైన కొత్తలో వెంటనే గుర్తొస్తుంది, ఈ సినిమా భలే ఉంటుంది తెలుసా, పెళ్ళైన కొత్తలో చూశాను, మా ఆయన తీసుకెళ్ళాడని. ఇంకా వాక్యం పక్కన వెళ్ళిపోయి నీ హృదయం సినిమా మీదకి వెళ్ళిపోతుంది. వెళ్దండి.
ఎవరు పాడు చేస్తున్నారు హృదయాన్ని? మనమే, మన చూపులే. పోనీ అలా ఛానల్ చెప్తే ఏదో నీకు నచ్చిన పాట వస్తుంది. దేవుని పాట అంటే రాదు, కానీ ఈ సినిమా పాట వచ్చేటికి వచ్చేద్ది నీకు వెంటనే. దాని శరణాలు కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తాయి నీకు. నీ హృదయమే నిన్ను పాడు చేస్తుంది, ఇంకెవరో పాడు చేయట్లేదు. అవునంటారా కాదంటారా? పల్లెవాళ్ళలో రమేష్ అయ్య గారి సంఘంలో పలానాలో ఉన్నాలో వాళ్ళని పాడు చేయి వెళ్ళాలి సైతానా అని ఎవరన్నా వచ్చి పాడు చేస్తారేంటి? నీకు నువ్వే. ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చాడు, కానీ ఒకడు ఏం చేశాడు? ఎలా పెట్టి అలా పెట్టాడు. నీ హృదయం సత్క్రియ చేసిన ఎడలు నువ్వు తల ఎత్తుకుంటావు, సత్క్రియ చేయడం ఎలా అని చెప్పి ఒకరినొకరిని చంపుకునే వరకు వెళ్ళిపోయింది. ఈరోజు చాలా హృదయాలు మోసం చేసి అమ్మానాలతో మాట్లాడకుండా, అన్నదమ్ములు కలిసి ఉండకుండా, తోటికోడలు కలిసి ఉండకుండా, రకరకాల అసలు అమ్మకు కూడెట్టినాడు ఏమెట్టాడంట? కాటికి కర్రావుని తోలేడంట. అలాగా ఎక్కువైపోయారు జనాలు. ఇంట్లో వాళ్ళకి ప్రాధాన్యత లేదు, ఇరుగు పొరుగు వారికి ప్రాధాన్యత ఇచ్చే రోజుల్లో ఉన్నారు చాలామంది. ఇంట్లో అమ్మా బాబుని పట్టించుకోకుండా, అన్నదమ్ములు పట్టించుకోకుండా, కుటుంబాలు, సంఘంలో ఉన్న కుటుంబాలకి ఈ ప్రత్యేకమైన మాటలు. ఉపవాస దినములో ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, నీ రక్త సంబంధికి ముఖము తెప్పకూడదు. అవి ఏమన్నా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి. ఎంత ఉపవాసం ఉన్నా నీ రక్త సంబంధికి ముఖం తెప్పకూడదు. నీ సహోదరుని ద్రోహి అని కూడా అనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన హృదయమే మనల్ని పాడు చేస్తుంది. అందుకే నీ హృదయములో నుంచి జీవధారలు బయలు వెళ్ళిను. నీ హృదయమును కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఉపవాసం ఉన్నప్పుడు కాపాడుకోవాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, నా పాపాలు, నా పితరుల పాపాలు, అందరి పాపాలు క్షమించమంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కాల్షిప్, జీతం, ఇన్సెంట్ అన్నీ భయపడుతున్నాయి. ఎవడో వాళ్ళ ఊరోడు వచ్చాడు, ఏంటి బాబు పరిస్థితి అని అడిగితే, అందరూ చనిపోయారండి, ఇల్లు మొత్తం అరిశలేమంతా అయిపోయిందంటే, అతడు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. ఆయనకి ఏడవలసిన పని ఏంటి? కొంతమంది బయటికి ఏడరు, కానీ లోన హృదయంలో చెప్పిన వీడికి ఎలాగ అవ్వాలి, వీడికి ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి. వాళ్ళ హృదయం చెడ్డగా ఉందంట, వ్యాధి కలగా ఉందంట. ఈరోజు చెడ్డగా ఉంటే నీకు ఒక వాలు పూడైపోద్ది, కొవ్వొట్టిపోద్ది. నీ హృదయానికి రక్తం సరిపరా అవదు. నీ హృదయం నిండిన కొలది నువ్వు మాట్లాడేస్తున్నావు. నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో, భద్రపరచుకో. ఇది ఎన్నో హృదయం? 1-2 హృదయాలు ఎదురు బదురు చెప్పుకోండి, గుర్తుంటాయా లేవని. ఫస్ట్ హృదయం నాకు కాదు, నేను అన్నీ నేర్చుకుని మైండ్లో పెట్టుకున్నాను. మీరు పక్కోళ్ళకి చెప్పండి, పక్కోళ్ళకి చెప్పాలి. స్వాభావికమైన హృదయం యెహోవా ధర్మశాస్త్రం ద్వారా చర్య చేయబడాలి. రెండోది ఘోరమైన హృదయం, వ్యాధి గల హృదయం, మోసం చేసే హృదయం. మూడోది చూద్దాం దేవుని యొక్క లేఖనాల నుంచి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చాలు. ఏ హృదయం అంటే ఇది? క్రొవ్విన హృదయం అంట. అయ్య బాబా, కొవ్వెట్టిపోయింది. మామూలు కాదు. దేనికి? మనిషికి కాదు, గుండెకి, మనసుకి. వాక్యం వింటున్నారంట, దేవుని వాక్యం వింటున్నారంట, స్వస్థత పొందుతున్నారంట, అన్నీ చేస్తున్నారంట. కానీ ఈ హృదయానికి బాగా ఏమైందంట? కొవ్వట్టు పోవటాన్ని ఎలా మాట్లాడుకుందాం అంటే ఇగో పొగరు. మనకు తెలియని వాక్యం ఏంట్లే, మనకు తెలియని పద్ధతులు ఏంట్లే, మనకు తెలియని మాటలు ఏంట్లే. చిన్నప్పటి నుంచి అందులోనే ఉంటున్నాం కదా. చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు. అయ్యా నాకు ఆస్తి లేవు, అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు, ఇదిగో నా ఆస్తికి వారసుడిగా ఎలియాజర్ని చేస్తానంటే నోరుమియ్యి, ఇస్సాకుని ఇస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఇదిగో నా మాట వింటలేదు, సౌలు ఎన్ని చెప్పినా సౌలుని తీసేసి నేను దావీదుని పెడతాను అన్నాడు.
ఇదిగో వస్తీ పొగరబొట్టిన మాటలు మాట్లాడుతుంది, వస్తీని తీసి ఎస్తేర్ని పెడతానంటున్నాడు. నిన్ను తీసి వేరే వాళ్ళని పెడతాడు. నీ కొవ్వెత్తిపోయిందేమో చూసుకో ఏ విషయంలో. ఈ 7 నెలలు ఎలా బ్రతికేవో, దేవుని కార్యాలు నీ నుంచి ఎలాగెళ్ళినాయో, దేవుని ప్రేమ ఎలాగెళ్ళిందో, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడో, ఎన్ని ఉగ్రతల నుంచి తప్పించాడో, ఎన్ని మాటల నుంచి తప్పించాడో, ఎన్ని అవసరాల నుంచి తప్పించాడో ఎప్పుడన్నా నీ హృదయంతో మాట్లాడుకున్నావా? దేవుడు ఎన్ని మేలు చేశాడే నీకు, ఎన్ని కృతజ్ఞతగా ఇచ్చావు దేవునికి, నీ హృదయాన్ని ఎప్పుడన్నా చెప్పుకున్నావా? చెప్పుకోవాలి. అన్ని కార్యాలు చూస్తున్నాం, అన్ని పద్ధతులు చూస్తున్నాం, రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఏం జరుగుతుందో లోకం మీద తెలియట్లేదు. మన కళ్ళ ముందు ఒక విమానం కూలిపోవడం మనం చూసాం. అందులో ఒక్కడు బతికాడంటే వాడు దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఇంకొక అమ్మాయి ఏమో పరిగెట్టుకుంటే వెళ్ళి డోర్లు ఓపెన్ చేయమంటే కూడా ఓపెన్ చేయలేదంట. ఆ అమ్మాయి ఫ్లైట్ టికెట్ ఉండి ఆగిపోయింది. ఈరోజు నీవు పొగరుబట్టిన మాటలు, పొగరుబట్టిన హృదయంతో, పొగరుబట్టిన స్వభావంతో రోజులు లెక్కెట్టుకోకుండా, దినాలు లెక్కెట్టుకోకుండా, పరిస్థితులు అనిపించకుండా దేవునికి దూరంగా ఉంటే నువ్వు విడవబడతావు. నీ హృదయాన్ని సమర్పించుకో దేవునికి. దేవుడు నా ప్రార్థన ఆలకించేస్తున్నాడులే, దేవుడు నేను ఏం చెప్పినా వింటున్నాడులే, నా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయిలే, నేను చేసిందల్లా దేవుడు చూస్తున్నాడులే అనుకోకు. అన్నీ సరిగా ఉండవు, అన్నీ నీ ఇష్టానుసారంగా జరగవు. కొన్ని ఆలోచనలు దేవుని పరంగా జరుగుతాయి, కొన్ని నడిపింపులు దేవుని పరంగా జరుగుతాయి. చూస్తూ ఉంటాడు దేవుడు, మౌనంగా ఉంటాడు. నువ్వేంటి, నీ ఏలాగా ఉన్నావు అని చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలండి మన పరిస్థితులు, జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలు. ఇదివరకు మళ్ళీ పోయే 7 చుట్లు తిరగక్కలేదు, ఇప్పుడు ఒక చుట్టే తిరిగి వెంటనే వచ్చేస్తుంది. దేవుని భయం ఉండాలి మనకు. మేము నీ హృదయాన్ని నిబ్రం చేసుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. మరియమ్మ గారి గురించి కూడా ప్రవచనం ఉంటుంది. నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకు వెళ్ళినను అని ప్రవచనం ఉంటుంది. ఆమె అలాగే నిదానంగా ఉంది అన్ని విషయాల్లో, యేసు ప్రభుని అర్థం చేసుకుంది అన్ని విషయాల్లో. మీకు విచిత్రమైన సంఘటన గుర్చేస్తాను చూడండి. యేసు ప్రభు 12 ఏళ్ళప్పుడు తప్పిపోసినప్పుడు, కుమారుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటుంది వాళ్ళ అమ్మ. తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ యొక్క వ్యత్యాసం ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? పెళ్ళికి వెళ్తారు కలిసి. అప్పటి వరకు కలిసి వెళ్ళినప్పుడు దారిలో ఏం మాట్లాడుకున్నారో కూడా ఉండదు. పెళ్ళికి వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోతే ఈవిడ వెళ్ళి అడుగుతుంది, అమ్మ నా వల్ల ఏం కావాలంటే ద్రాక్షారసం అయిపోయిందంటే నా సమయం ఇంకా రాలేదు. అంటే యేసు ప్రభు ఏం చేయగలడో మరియకు తెలుసు. మరియా యేసు ప్రభుని అన్ని విషయాల్లో చూచిన వ్యక్తిగా ఉంది. అవునంటారా కాదంటారా? అప్పటి వరకు ఒక అద్భుతం కూడా యేసు ప్రభు జరిగించలేదు, అప్పటి వరకు ఒక కార్యక్రమం కూడా జరిగించలేదు. కానీ నా కుమారుడు ఇది చేయగలడు, నా కుమారుడు వల్ల ఈ పని అవుతుంది అనే దృక్పథం, ఒక విశ్వాసం, ఒక ఆలోచన ఎవరికి ఉందే? మరియమ్మకు. మరి నీకేముంది చెప్పండి? నీకేమన్నా ఉందా దేవుని మీద? నీకేమన్నా ఉందా? దేవుడు ఆగస్టు 15 లోపు ఈ కార్యం చేస్తాడో, సెప్టెంబర్లో ఈ కార్యం చేస్తాడో, 9వ నెలలో ఈ కార్యం చేస్తాడో, 12వ నెలలో ఈ కార్యం చేస్తాడని ఉందా? నీకు నువ్వే డబ్బులుంటే అది ప్రారంభిస్తావు, డబ్బులు లేకపోతే ఆపేస్తావు. ఇలా ఉంటే ఆ పెళ్లి చేసేద్దాం అని చూస్తావు, ఇలా ఉంటే ఆ కార్యక్రమం చేసేద్దాం అంటావు. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు అవి కాదు. దేవుడు చెప్పినట్లు మనం వినాలి. మన హృదయాన్ని నిబ్రం చేసుకోవాలి. హృదయం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాట్లాడిన మాట, మీ హృదయములను కలవరపడనీకుడి, నా శాంతినే మీకు. అంతేనా కాదా? మనమైతే రేపు పొద్దున్న ఎలా గడుతుందో, వాన వస్తుందో రాదో, రేపు ప్రార్థనకి వెళ్ళకపోతే ప్రకాష్ గారు ఏమనుకుంటారో, అమ్మగారు ఏమనుకుంటారో, ఆఖరి 2 రోజులు వెళ్ళాలి బాగోదు, మొదట వెళ్ళకపోయినా పర్లేదు, పోనీ ఈ 2 రోజులు ప్రార్థనకి వెళ్ళకపోయినా ఆ ప్రేమ బిందులో కొంచెం ఏదో పని చేసినట్టు యాక్షన్ చేస్తే సరిపోద్ది, 4 బిందులు తోడేస్తే సరిపోద్ది. ఈ హృదయాలన్నీ పాస్టర్ అమ్మగారిని, పాస్టర్ గారిని సరిపెట్టే హృదయాలు. దేవుని హృదయం మరి దేవునికి ఇచ్చేది ఎక్కడ ఉంది? దేవుని కొరకు ఆలోచన చేసేది ఎక్కడ ఉంది? అవునంటారా కాదంటారా? నీ హృదయాన్ని భద్రపరచుకో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పొగరు పట్టిన మాటలు. గాడిదనన్నా వాడుకుని దేవుడు కార్యాలు చేయగలడు, ఎవరి కోసం ఏమన్నా చేయగలడు. మన హృదయం జాగ్రత్తగా ఉండాలి.
నా అంతేంద్రియములన్నీ నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా హృదయాన్ని ఎక్కువగా ఎరిగి ఉన్నావు. నీకు ఒకటి చెప్పనమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పనా, విశ్వాసంలో మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ దీన్ని బట్టి మీరు మీ ఇంటికి ఆశీర్వాదం పట్టుకెళ్ళాలి కానీ శాపాన్ని పట్టుకెళ్ళకూడదు. అర్థమైందా? గెహజీ ఒక్కడే ఆ వస్త్రాలు తీసి పక్కన పెట్టుకుంటే గెహజీ కుటుంబాన్ని అంతటికీ నయమాను కుష్ఠవ్యాధి వచ్చేసింది. కోరహు అక్కడే తిరగబడ్డాడు. 248 మంది తిరగబడితే భూమి నెరవేర్చి వాళ్ళందరినీ చంపేసింది. ఆ మరణం వాళ్ళ పిల్లల్ని ఎత్తుక్కుంటూ వస్తే పిల్లలు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాక్కున్నారు. అంతేనా? జాగ్రత్తగా ఉండాలి. ఒకరి ద్వారా ఆశీర్వాదం, ఒకరి ద్వారా శాపాలు వస్తాయి. నీ ద్వారా నీ ఇంటికి ఏమొస్తుంది? శాపం వస్తుందా, దీవెన వస్తుందా? ఈ 15 రోజులు మానకుండా వచ్చావంటే నీ ఇంట్లోకి ఏం కావాలి? దీవెన కావాలి. నీ ఇంట్లో ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ప్రవక్త దగ్గర శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతే ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా ఏలినవాడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, అప్పులోళ్ళు వచ్చి నా కొడుకులని ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నాడు, మీరేమన్నా సహాయం చేయండి అని ఎవరి దగ్గరికి వచ్చి అడిగింది? ఆవిడ ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ ఇంట్లో ఏమున్నాయమ్మా అని అడిగాడు. మా ఇంట్లో కలర్ టీవీ ఉందండి, ఫ్రిడ్జ్ ఉందండి, మంచం ఉందండి అని అనలేదు ఆవిడ. మా ఇంట్లో చిన్న నూనె కుండ ఉందే అన్న. ఆ రోజుల్లో ఆ ఇంట్లో అదే జీవనాధారంగా ఉంది ఆవిడికి, అదే ఫుడ్ పెట్టేదిగా ఉంది. అప్పుడు ఏమన్నాడంటే, నీ పిల్లల్ని ఇరుగు పొరుగు వారికి పంపించి ఎరువుగా కొండలు తెచ్చుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఆ నూనె అందులో పోయమన్నాడు. అందులో పోసిన తర్వాత మళ్ళా వచ్చి అడిగితే దాన్ని అమ్ముకుని అప్పులు తెచ్చమన్నాడు. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, వీవిడి ఒక్కతే వచ్చిందో లేకపోతే పిల్లల్ని తీసుకుని వచ్చిందో అక్కడ లేఖనం సరిగా లేదు, కానీ ఆమె చెప్పిన దానికి దైవజనుడు చక్కగా చెప్పి పంపించాడు. ఆ చెప్పింది ఆమె ఒక్కతే వినలేదు, ఆ కొడుకులు ఇద్దరు కూడా చెప్పింది. ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ ఇంట్లో సమృద్ధి వచ్చింది. ఇక్కడికి నువ్వు ఒక్కదానే వస్తున్నావో నాకైతే తెలియదు, ఫ్యామిలీతో వస్తున్నావో తెలియదు. ఇంటికి వెళ్ళి ఇక్కడ చెప్పిన వాక్యం భర్తకు చెప్పు, పిల్లలకు చెప్పు. వాళ్ళలో కూడా అది నింపబడాలి, వాళ్ళల్లో కూడా దైవ భయము రావాలి, వాళ్ళల్లో కూడా ప్రార్థన ఆలోచనలు రావాలి. అంతేనంటారా? కాదా? అవునండి, కాదండి? కలిసి టీవీ చూస్తున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం, కలిసి పెళ్ళికి వెళ్తాం, కలిసి చావుకి వెళ్తాం, అన్నీ వెళ్తాం, మరి కలిసి ప్రార్థనకు రారేంటో? లేకపోతే అమ్మ కానుకకి ఇగో డబ్బులు అంటే నీకు ఇంకా సంతోషం, కొడుకు రాకపోయినా కానుక డబ్బులు ఇచ్చాడు అంటే. ఇప్పుడు ప్రాముఖ్యం ఏంటి? కొడుకు రాకపోయినా పర్లా, కొనుకుడు ఎంతో కొంత కానుకెత్తే అది చర్చిలో ఇస్తాం, ఆడికి ఆశీర్వాదం, ఆడి పిల్లలు దీవించబడాలని. అన్నిటికన్నా వాడికి కూడా వాక్యం తెలియాలి, వాడికి కూడా నీ హృదయం ఏంటో తెలియదు. అబ్రహాముకి దేవుడు వర్తమానం చెప్తే, అబ్రహాముకి దేవుని వాక్యం చెప్తే రాబో తరం వారి అందరికీ అతడు ఉపదేశకుడై ఉంటాడని చెప్తాడని, అందుకే అబ్రహాముకి చెప్పాడంట ప్రతి సంగతే. మనం పనికిమాల విషయాలన్నీ చెప్తాం, దేవుని సంగతి విషయాలు ఎన్ని ఎప్పుడన్నా చెప్పారు మీ పిల్లలకే? పైగా ఏమంటాం? ఆడొచ్చాడు చర్చికి, ఈడొచ్చాడు, నువ్వు అక్కడవే రాలేదు అంటాం. ఆడేమంటాడో, ఆడ ఎందుకు వచ్చాడో నాకు తెలిసిలే అంటాడు. ఆడికి ఏం అవసరం వచ్చో తెలుసులే అందుకు వచ్చి ఉంటాడు, నాకు అవసరం ఉన్నప్పుడు చెప్తాడు. నువ్వు అలా కాకుండా ఆడొచ్చాడు ఈడొచ్చాడు అని చెప్పకుండా, ఈరోజు ఈ వాక్యం చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అన్నప్పుడు ఆడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు నువ్వు చెప్పిన చెవిలో వాక్యం అలా గుర్తు రావాలి ఆడికి. ఏ పాడు పనైనా ఏ చెడ్డ పనైనా చెప్తుంటే నీ చెవులోంచి, నీ మాటలోంచి వెళ్ళిన ఆడికి చెవిలోకి వెళ్ళినది హృదయంలో పనిచేయాలి వాక్యం. అంతేనంటారా? కాదంటారా? ఏంటి అందరూ బీసిపోయారు? అలా చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మాతో మాట్లాడుతున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు అన్న వాళ్ళు ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఉన్నారా? ఓకే. సమూయేలుకి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో తెలియదండి. అక్కడ ఉండమంటే అక్కడ ఉంది, దీపం మారకూడదంటే దీపం మారకూడదు, తలుపులు వేయాలంటే తలుపులు వేయాలి. కేకేశారు అనుకో పాస్టర్ గారు, వెంటనే వెళ్ళిపో. అదే గుర్తుపెట్టుకున్నాడు. అక్కడ ఏలీ కుమారులు పాపం చేస్తున్నా అట్లని పట్టించుకోలేదు, ఎవరెవరో వచ్చి వెళ్తున్నా పట్టించుకోలే, దైవజనుడిని పట్టించుకున్నాడు. దైవజనుడు కేకేస్తే అయ్యగారు పిలిచారండి అన్నాడు. అది ఆ తల్లి చెప్పిన బోధన బట్టి సమూయేలులో పనిచేసింది. నీ హృదయం కరెక్ట్గా ఉంటే మీ పిల్లల హృదయాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఆవు ఎక్కడ మేయాలి?
దాని పిల్ల ఎక్కడ మేయాలి? అక్కడే మేయాలి. మనం ఒక రకంగా ఉంటే మన పిల్లలు ఒక రకంగా. నువ్వు గంటన్నర ప్రార్థన చేస్తే నీ కొడుకు అరగంట అన్న ప్రార్థన చేయాలి, నీ కూతురు అరగంట అన్న ప్రార్థన చేయాలే లేదా? ఎలా నేర్పాలండి? ఎలా నేర్పాలో చెప్తా నేను. ఆడపిల్ల అనుకో, ఏ పిల్ల నేను అంటలు తోముతాను, నువ్వు ఇల్లు గుమ్మాలు తుడుచుకొచ్చే, అలాగేనమ్మా అంటది. అంతేనా? రే మీ నాన్నగారు లేరు కానీ కూరగాయలు అయితే, సరే అమ్మ డబ్బులు ఇస్తావా తెస్తానంటాడు. ఎలా నేర్పుతున్నారు ఈ పనులు? ఎలా నేర్పుతున్నారు? మీ నాన్న బయటికి కష్టపడదానికి వెళ్ళాడు, ఈ పని కూడా చేయకపోతే ఎలాగా? ఇంత ఎదిగో రేపు పొద్దున పెళ్లి చేస్తే అక్కడ ఏం చేస్తావు, ఇక్కడ ఇల్లు గుమ్మాలు కూడా తొడడం నేర్చుకోవా అని 2 మాటలు చెప్తారు. ఇల్లు కాబట్టి అలాంటి మాటలు చెప్తారు. మరి దేవుని మందిరంలో ఉన్నప్పుడు కూడా చెప్పాలి కదా. మనం ఈరోజు ఇలా బతుకున్నామంటే దేవుడే, మనం ఇలా పాటుగా జీవిస్తున్నామంటే దేవుడే అని ఒక మాట నీ పిల్లోడికి 10 సార్లు రోజు దేవుడు దేవుడు అని చెప్తే, ఆడికి 10 సార్లు చెప్తే 4 సార్లు అన్నా దేవుడు అని గుర్తురాదా? గుర్తుకు రాదండి? గుర్తుకు రాదా? వస్తుందండి? లేదండి. ఈ రోజుల్లో పలానా రోజున అలా అందా, అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, నన్ను ఇలా చూశారు, నన్ను అలా అన్నారు, అలా మాట్లాడారు. ఆ మాటలే మిమ్మల్ని దూరం చేస్తున్నాయి. మీ పిల్లలకి చెప్పే మాటలే దేవునికి దగ్గరగా చేస్తాయి. అందుకే దేవుని సన్నిధిలో మీకు చెప్పాల్సిన మాట, మీ హృదయము ఏ రీతిగా ఉందో ఆలోచన చేసుకోండి. కొవ్వు పట్టిన హృదయంగా ఉండకూడదు. నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత లేమిలోంచి వచ్చాను, నా కుమార్తె బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, ఆడు అడిగింది ఇచ్చేయాలి, ఆడి అమ్మాయి అడిగింది చేసేయాలంటే ఇంకా మెల్ల మీద ఎక్కేస్తారు వాళ్ళందరూ. నువ్వు ఉప్పు కారం వేసుకున్నావు అనుకో, అది చెప్పాలి. ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం మేము, నువ్వు ఇప్పుడేమో ఫ్రైడ్ రైస్లు అయ్యి అడుగుతున్నావు అని చెప్పాలి వాళ్ళు. వాళ్ళని అమ్మ ఇచ్చే అమ్మ డబ్బులు అంటే రేపు పొద్దున్న మెల్ల మీద ఎక్కుతారు. మనకొక క్రమం ఉంది, మనకొక భక్తి జీవితం ఉంది, మనకొక సంఘం ఉంది, ఒక ఆరాధన ఉంది, ఒక శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి, నెలాఖరు కూడుకులు ఉన్నాయి, ఉద్యోగ కోటాలు ఉన్నాయి, కృతజ్ఞత కూడుకులు ఉన్నాయి. ఈ అన్నిటిలో ఏమేమి నేర్చుకుంటున్నారు, ఏమేమి చెప్తున్నారు? ఈ 15 రోజులు ఏంటమ్మా మీ పిల్లలు అడగాలి, మీ భర్త అడగాలి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అడగాలి. రోజు ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, ఈ 15 రోజులు ఏంటమ్మా మీ సంఘంలో ఏం జరుగుతుందంటే ఒకటి చెప్పాలి నువ్వు. మేము అవసరాల కోసం సంవత్సరంలో ఇలాగ 15 రోజులు ప్రార్థనలు పెట్టుకుంటామండి. ఎవరింట్లో సమస్యలు ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, వివాహాలు జరగాలన్నా, వారు మారు మనసు పొందాలన్నా, వారు రక్షణ పొందాలన్నా మేము 15 రోజులు దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేసుకుంటూ మేము దేవుణ్ణి అడుగుతాం. ఒక్కొక్క సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విని మరింతగా దేవుళ్ళలో ఎదుగుతాం అని చెప్పినప్పుడు నీ పిల్లలు రారా, నీ పక్కింటి వాళ్ళు రారా? అంటే నీ హృదయం ఎలా ఉందా, ఎలా ఉందో నువ్వే ఆలోచించుకో. 3 హృదయాలు దేవుని లేఖనంలో నుంచి చూపిస్తూ ముందుకెళ్ళాం. 4వ హృదయం చూద్దాం. చూడండి, దేవుని యొక్క లేఖనాల్లోంచి యోబు గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయము. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి. చాలు. ఏంటంటే రహస్యంగా ప్రేరేపబడినాం అంటే ఏంటి? అమ్మ ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ మరి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. రహస్యంగా ప్రేరేపింపబడి అంటే అననీయ సప్యరాలు అందరూ ఇచ్చేస్తున్నారు కదా దైవ సేవకులకి, మనం కూడా ఇచ్చేయాలి అనుకుని ఇద్దరు కలిసి వెళ్ళారు. 10 లక్షలకి అమ్మేశారు. ఆ డబ్బు చూసేటప్పటికి ఏమే నేను ఒకటి అంటాను, ఏమనుకోగా, ఏంటండి అంటే 5 లక్షలు ఇద్దాం, 5 లక్షలు మన అందరం దాచుకుందాం. ఇదేంటి రహస్యమే కదా. ఆ రహస్యాన్ని కూడా బయలుపరిచాడు దేవుడు. ఇక అమ్మేసామండి, డబ్బులన్నీ అక్కడ ఇట్టాడు. భార్య ఎవరో మంగమ్మ గారో పొల్లమ్మ గారో బయట మాట్లాడుతుంది. ఈ పాస్టర్ గారి దగ్గర ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఆవిడ ఎలా ఎదురుకొచ్చింది, ఏంటమ్మా తమ్ముడు డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చాడు. 5 లక్షలే కదండి, 5 లక్షలకే అమ్మేమండి, 5 లక్షలే పట్టుకొచ్చి ఇచ్చారండి అంటుంది. ఇంతేనా అని అడిగాడు మళ్ళీ. ఆయన అలా చెప్పలేదు, 5 లక్షలేనండి అమ్మింది. నీ భర్తని పాతారు, ఇప్పుడే నిన్ను కూడా పాతేస్తారు. ఏ హృదయాలు ఇవి? రహస్యంగా నేను వాక్యంలోంచి ఇలా చెప్పాను. నువ్వు రోడ్డు మీద ఇలా వెళ్తూ ఉంటావు, ఓ సినిమా పోస్టర్ చూస్తావు, అప్పుడు ప్రేరేపించబట్టలేదా? ప్రేరేపించబడవా? అసలు నాకు అటువంటి ప్రేరేపణలు ఉండవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ప్రేరేపించకపోతే మనలో పురుగు పుట్టదో, దేవుడు తయారు చేసినట్టే ఉంటాం. మనలో ఒక పురుగు ఉంది. ఆది తల్లిలోనే ఆ పురుగు వచ్చిందంటే మనలో కూడా ఉంటుంది. అవ్వమ్మ గారిలోనే ఆ పండు చూసి తినేయాలనుకున్నాం. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక పాట కానీ
ఒక పాస్టర్ కానీ ఒక ఎవరినొకరిని చూస్తే ప్రేరేపించబడతాం. నిన్నటి వరకు ఇలాగున్నారు, ఈరోజు ఇలాగ ఉన్నారేంటి అని అనుకుంటాం. అలాగ కూడా మనం ప్రేరేపింపబడకూడదు. అది ఖచ్చితంగా ఎవరు చెప్తున్నారో? యోబు చెప్తున్నాడు. కన్యకను చూచి నేను ప్రేరేపింపబడుకున్నట్లు నా కన్నులను చూడకుండా మూసుకుందును అంటాడు. ఇంకో చోట ఆయనకు ఒకటే ప్రేరేపణ. ఎలాంటి ప్రేరేపణ అంటే, గాలి ఏమైనా వస్తుంది, వర్షం వస్తుంది, అయ్య బాబు నా కొడుకులు ఏమైపోతారో, నా కూతుళ్ళు ఏమైపోతారో, ఆ ప్రేరేపణ వల్లనే ఆయన ఇంట్లో అన్నీ అలా జరిగినాయి. అందుకే రాత్రి మాటలు ప్రార్థన చేసి ఉదయకాలం లేచి అందరి కొరకు ఏమర్పించాడు? బలిలు అర్పించాడు. ఒక్కొక్కరిని తీసుకొచ్చి మీరు 15 రోజుల్లో ఒక్కొక్కరినన్నా తీసుకొచ్చారా మీ ఇంట్లో వాళ్ళని? ఏమండి మాట్లాడరేంటి? తీసుకురాలేదా? ఇంకా రేపటి నుంచి కార్యక్రమాలు ఉన్నాయి కదా, మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండాలి. చేయండి. వాళ్ళని తీసుకొస్తే నువ్వేం చెప్పక్కల్లా, దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది అంతే. అంతేనంటారా కాదంటారా? అవునండి కాదండి మాట్లాడరేంటి? మా అమ్మ దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా, మా అమ్మ కుటుంబ ప్రార్థన పక్కింటి వాళ్ళతో ఏకీభించడం ద్వారా, ఆ రోజుల్లో రేడియో వాక్యం, మూర్తయ్య గారు రేడియో వాక్యం చెప్తుంటే ఆ రేడియో వాక్యం నేను మా చెల్లి మా అమ్మ కూర్చుని విని కుటుంబ ప్రార్థన చేసుకుంటే కానీ భోజనం పెట్టేది కదా మా అమ్మ. ఆ రోజు మా అమ్మ నేర్పించిన పద్ధతి ఈరోజు ఒక సేవకుడిగా నన్ను తయారు చేసింది. ఈరోజు 2025లో 15 రోజులు రమేష్ అయ్య గారు లేకపోయినా మందిరం కార్యక్రమాలు అన్నీ జరిగిస్తున్నాడు దేవుడు. రమేష్ అయ్య గారు ఉన్న ఆయన ప్రార్థనల ద్వారా కొన్ని కార్యక్రమాలు జరిగించాడు. రమేష్ అయ్య గారు బాధ్యతను ప్రకాష్ అయ్య గారికి అప్పచెప్పాడు. ఇప్పుడు అలా ప్రకాష్ అయ్య గారు అప్పచెప్పిన ఆ ప్రకాష్ అయ్య గారు అతని కోసం చేసుకోకుండా సంఘం కోసం, మీ కుటుంబాల కోసం చేస్తున్న కార్యక్రమాల్లో మీరు పాలు పొందితే ఆయన ఆశీర్వాదం, రమేష్ అయ్య గారి ఆశీర్వాదం, ప్రకాష్ అన్న గారి ఆశీర్వాదం మీ పిల్లల మీదకి రావాలి. అంతేనంటారా కాదంటారా? అంతేనా కాదా? వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పేరు కోసం, ఘనత కోసం ఇవన్నీ చేస్తున్నారా? మరి 15 రోజులు ఇలా వాక్యాల మీద వాక్యాలు వింటున్నారు కదా, మీకు ఒక చలనం రావాలి, ఒక ఉద్యమం రావాలి. ఒక్క అగ్గిపెట్టి ఇలా తీసి అలా ఏత్త మొత్తం అంతా అంటుకుంటుంది. నువ్వు వెళ్ళి మీ ఇంటిని అంటించాలి, నీ సంఘంను అంటించాలి, నీ గ్రామాన్ని అంటించాలి, నీ వీధిని అంటించాలి. నువ్వు ఒక్కొక్క సువార్థికురాలుగా తయారవ్వాలి, నువ్వు ఒక్కొక్క సాక్షిగా తయారవ్వాలి. ఒక్క సమరశ్రీ ఊళ్ళో వాళ్ళందరినీ లాక్కొచ్చేసిందంట. ఒక్కడ చూద్దామని చెప్పేవాడికి కిందకి దిగి ఎవరెవరి దగ్గర ఏమేంచి తీసుకున్నానో 4 ఇంతలు ఇచ్చేస్తాను అన్నాడంట. మరి ఇన్ని ప్రసంగాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని కుటుంబస్తుల్ని తీసుకురాకుండా, దేవుని కొరకు ఉపయోగపడకుండా ఏం చేస్తున్నావు? కొవ్విన హృదయాల్లో ఉన్నాయా? లేతే ప్రేరేపించే హృదయాల్లాగా ఉన్నాయా? లేతే మోసం చేసే హృదయాల్లో ఉన్నాయా? వ్యాధి కలిగించే హృదయాల్లో ఉన్నాయా? మూఢ స్వభావం కలిగించే హృదయాల్లో ఉన్నాయా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకో అమ్మా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. యేసుప్రభువుని చూసి ఆవిడ టక్కని ఒక సెంటు బాటిల్ చేసి కాళ్ళు కడిగేసి జుట్టెట్టు తుడిచేస్తుంది. పక్కనే ఉన్న హృదయంతో అనుకుంటున్నాడు, ఇది అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. యేసుప్రభు ఏం చేశాడు? పేదవారు ఎప్పుడో ఉంటారు, నాకు భూస్థాపన నిమిత్తము, నా పునరుద్ధాన నిమిత్తము ఇది చేసింది అని యేసుప్రభు పేతురుతో మాట్లాడతాడు. నీనితో కూడా మాట్లాడతాడు. దేవుడు అంటాడు, 7 నెలలు జరిగినాయి, ఒక్కసారి నీ భర్తను మందిరానికి తీసుకురాలేదు, ఒక్కసారి నీ కొడుకుని తీసుకురాలేదు, నీ అత్తగారిని తీసుకురాలేదు, నీ పక్కింటికి తీసుకురాలేదు అని దేవుడు చూస్తాడేమో? చూస్తాడంటారా? చూడరంటారా? చూస్తే అప్పుడు చెప్తాంలేండి ఏదోటి అంటారా? మాట్లాడరేంటి అంటారా? నీకు ఆలోచన ఉన్నప్పుడు, నీకు ఖాళీగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని నింపుకొని చిన్న ప్రార్థన చేసి చెప్పు. ఆ ప్రార్థన ఇక్కడి వరకు నడిపిస్తుంది, ఆ ప్రార్థన ఇక్కడి వరకు వారిని నడుస్తుంది. అందుకే దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు, నీ హృదయములో నుండి జీవధారలను వెళ్తున్నాయి, వాటిని భద్రపరచుకో. అన్నిటికన్నా ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఇవి మనలో ఉన్న లక్షణాలు. ఇప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలో 4 విషయాలు సింపుల్గా చెప్పేస్తాను.
కంగారు పడకండి. చెప్పన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే చేతులు కూడా ఎత్తలేదండి. చెప్పమన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించండి. చెప్పొద్దన్న వాళ్ళు 2 సార్లు దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. ఓకే, చూద్దాం. చూడండి, 4వ అధ్యాయంలోనే ఒక చక్కటి మాట రాశాడు. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాటని చదువుకుందాం. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. చాలు. ఇప్పుడు చదివిన దాంట్లో ఫస్ట్ ఏమంటున్నాడంటే, నా కుమారుడా ఆలకించాలి. ఆలకించడానికి ఏం కావాలి? చెవులు కావాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఆ విన్నదాన్ని చూడాలి, కళ్ళతో చూడాలి. చూసిన దాన్ని బట్టి నువ్వు నడవాలి. వాక్యం వినాలి, కళ్ళ ముందు పెట్టుకోవాలి. కొంతమంది మంగళవారాలు పెట్టుకుంటారు, శుక్రవారాలు పెట్టుకుంటారు. ఇటువంటి ఏం పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోవాలి? వాక్యాన్ని పెట్టుకోవాలి కళ్ళ ముందు. ఏ పని చేసినా వాక్యం గుర్తుకు రావాలి. ఎవరిని ఎలాంటి చేస్తే వాక్యం చెప్పండి. నీ చేతులకు ఏం పెట్టుకోవాలి? వాక్యాన్ని పెట్టుకోవాలి అంటాడు. నీ కన్నులకు నిబంధన పెట్టుకుని వాక్యాన్ని పెట్టుకోమని చెప్తాడు. అలవాటు అయిపోయింది అందరికీ. భయం లేదు, దేవుని భయం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? వాక్యాన్ని వినాలి, చెవుని పెట్టుకోవాలి, కళ్ళల్లో పెట్టుకోవాలి, ముందుకు నడాలి. చెప్పిన వాక్యాన్ని ఫస్ట్ నీ హృదయంలోకి నింపుకోవాలి. ఉల్లిపాయలు 5 కేజీలు 100 రూపాయలు ఎంటో గబగబా వెళ్ళి 100 రూపాయలు అట్టుకుని తట్టట్టుకుని వచ్చుకొనేస్తావు. వెళ్ళిపోతాడని. దాని మీద ఉన్న శ్రద్ధ వాక్యం మీద ఉండలేదు. అయ్యి బాబా చక్కగానే అవుతున్నారే. దేవుడు కూడా చెప్తాడు, రేపు పొద్దున్న శాలేం గడు వచ్చి వాక్యం చెప్తారు 14వ తారీఖున. ఇన్ని చెప్పినప్పుడు గిలగిలా నవ్వావు కదా, మరి చెప్పిన ఎందుకు పట్టించలేదంటే, అప్పుడు నేను కూడా పక్కన నుంచి నాతో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా వచ్చాడు. ప్రభా ఇదిగో ప్రకాశాన్ని అలా ఆవిడ ఎదురుగానే కూర్చుంది, నేను ఈ చెప్పాను ప్రభా అని చెప్తాను. చెప్పరా? మరి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆడాడో వచ్చి ఈ మధ్యన జుట్టులకి ఏమిస్తారంట? చామాలను ఎత్తున్నారంట. ఏ చామాలు? సేవని చామాలు. ఏంటి ఈ పెద్ద చిన్నదాకెత్తున్నాడు, పెద్ద కూర దాకేవచ్చు కదా. అందుకే ఇవన్నీ వస్తాయని దేవుడు ఏమన్నాడంటే, నీ తల వెంట్రుకలు లెక్క అంటూ పడిన అన్నాయి, ఇవన్నీ ఎక్కడ అమ్మేసావో తెలుస్తుంది దేవుడికి. బైబిల్ వాక్యం ఉందా లేదా? నీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి. అయ్యా 10 వెంట్రుకలు ఇవాళ వచ్చినాయి, డబ్బాలో పెట్టాను, మరణాలు వచ్చినాయి, నెల అయ్యేటప్పటికి గిన్నె కొనానని చెప్తే కానీ రేపు పొద్దున్న లెక్క ఉంటుంది. అన్నిటికీ, మాటలకే, అడుగులకి, తల వెంట్రుకలకు కూడా లెక్క ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ హృదయంలో వాక్యాన్ని తీసుకుని కళ్ళల ముందు పెట్టుకోవాలి. ఎలా వెళ్తుంటే నీది కాని దాన్ని ఆశించకూడదని వాక్యం గుర్తురావాలి. ఎలా వెళ్తుంటుంటే ఈ గొడవల వైపు మనం వెళ్ళకూడదు, కుక్క చెవులు లాంటి వాడు అని వాక్యం ఉంటుంది కొన్ని గొడవల్లో. అలా తలదొరచకూడదు, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా మనం ఎల్లప్పుడూ హృదయం నిబ్బరంగా జాగ్రత్తగా ఉండాలంటే వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది చూద్దాం. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 1:22. యూదుల సూచక క్రియలు చేయమని. 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనం అమ్మ. ఆయన మనకు ముద్ర వేసి హృదయములో ఆత్మను సంచకరువును అనుగ్రహించినాడు. చాలు, దేవునికి స్తోత్రం. దేవుడు ఏమేసాడంట? మనకే ముద్ర వేసాడంట. బాప్తీసం అనే ముద్ర, బల్ల అనే ముద్ర, సంఘం అనే ముద్ర, ఆత్మ అనే ముద్ర వేసాడంట. వీటిని మనం భద్రపరుచుకుంటే, ఆ భద్రపరుచుకున్న దాన్ని బట్టి మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. ఇవాళ ఆదివారం, ఇవాళ శుక్రవారం, ఇవాళ బుధవారం, ఇవాళ నెలాఖరే అనే ఒక ముద్ర వేసాడు. ఇవన్నీ ముద్ర వేస్తే మనం ఏదేముంటుందంట? ఆత్మ ఉంటుందంట. చప్పట్లు కొట్టినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు వచ్చే ఆత్మ కాదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. చూడండి, పేజీ పక్కకు తిప్పండి. అలాగ 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందాలి. దేవునికి స్తోత్రం. అద్దములో చూసుకుంటావా?
మచ్చ ఎక్కడ ఉందో వాక్యం పట్టుకొచ్చి చూసుకుంటే నేను ఎక్కడ పడిపోతున్నానో ఎలా ఉంటున్నానో చూసుకుని మనం భద్రపరుచుకుంటాం. రోజు రోజుకి మహిమ మన మీద అధికమవ్వాలి. అప్పుడు మన హృదయం అవుద్ది చుట్టాల వైపు, బంధువుల వైపు, లోకాసుల వైపు, సీరియల్ వైపు, ఈ లోక కార్యక్రమాల వైపు వెళ్ళదు, దేవుని వైపు ఉంటుంది. వాక్యం మీద పెట్టుకుంటే, ఆత్మ మీద పెట్టుకుంటే, దేవుని క్రియల మీద పెట్టుకుంటే మనము ప్రజ్వలింప చేయబడతాం. ఒకసారి కళ్ళు మూసుకుని ఎన్ని కంటత వాక్యాలు వచ్చాయి చెప్పండి మీకు? ఒక 30 కంటత వాక్యాలు వచ్చా? అయ్యో బాబాయ్, అదే 30 బూతు మాటలు వచ్చా? వస్తా. ఒకసారి మనకు ఒక 30 మంది శత్రువులు ఉన్నారా అంటే అవి కూడా గుర్తొస్తాయి. చెడ్డ ఎక్కువ గుర్తుంటుంది కానీ మంచి ఎక్కువ గుర్తుంటలేదు. యేసుప్రభుకి అదేంటో, ఒక్కసారి కాళ్ళకు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే యేసుప్రభుకి వెంటనే వాకింగ్ గుర్తొచ్చింది. నీ దేవుడానికి యెహోవాకి తప్పితే ఏమకి సాష్టాంగం చేయవు. కొంచెం ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంటే యేసుప్రభుకి ఆహారం వలన కాదు కానీ దేవుడు మాటను బతుకుతాడు అని వచ్చింది. వాక్యం ఆయనకి ఎక్కడికక్కడ గుర్తుకొచ్చింది. మనకు కూడా ఏం గుర్తు రావాలి? వాక్యం గుర్తుకు రావాలి. మనకు అలా రాదు. వాక్యం ఎలా వస్తుందో తెలుసా? ఇద్దరు పొలం పనికి వెళ్ళారంట. ఒకటి క్యారేజ్ ఇప్పితే అన్నం ఉందంట, ఇంకోటికేమో చేపల కూర వేసి అన్నం ఉందంట. వీడు వెంటనే ప్రార్థన చేస్తున్నాడంట భోజనం చేసేటప్పుడు. ఎవరో పొడి అన్నం తెచ్చుకున్నాడు. ప్రభా నాయన, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని పక్కోడికి చెప్పిన ఆయన, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని. ఏంటి ఏమేయాలి ఇప్పుడు ఆడికి? ఈడంటున్నాడు. అంత ఈడు ఇంకా, ప్రభా నీ పొరుగువానిది గాడిదనైనను గాడిద పిల్లలనైనను ఏది ఆశింపకూడదని వీడికి చెప్పు ప్రభా. ఏంటి ఈ వాక్యాలు? వాక్యాన్ని మనకు అనుగుణంగా తీసుకుంటున్నాం కానీ వాక్య ప్రకారం మనం బోధించబడతలేదు, నడవబడతలేదు. ఇలాగే అయిపోయారు అందరూ. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, ప్రభా నీ దేవదూతలు నా చుట్టూ ఈ చుట్టూ కప్పెట్టేయండి ప్రభా అంటాడు. ఇదిగో నేను అప్పటికి వెళ్తున్నాను, అతను పేరేపించి ముందుగా ప్రభా అతను డబ్బులు ఇవ్వడానికి సాయం చేయండి. టెస్టులకు వెళ్తున్నాను ప్రభా, ఆ టెస్టుల్లో ఏమీ లేకుండా మళ్ళీ టెస్టులకు వెళ్తాను యేసుప్రభు చెప్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడే టెస్ట్ దగ్గర నిలబడి ఇలాగ అనాలి, ఏమి లేదు అన్నీ నార్మల్గా ఉన్నాయి అనాలి. డబ్బులు ఇచ్చేటప్పటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేది. మనకు అవసరమైన ప్రార్థనలో అనవసరమైన వాక్యాలు పెట్టేయటం. ప్రభా ఇదిగో నాయన ఆకాశ వాకిండ్లు ఇప్పి భూజి కనుక దీవిస్తానన్నావు ప్రభా అంటావు, ప్రార్థన చేస్తావు. నిజంగా ఆకాశం ఇప్పేసి దీవులన్నీ వినివేత కొడితే నువ్వు ఎక్కడుంటావు? కొన్ని వాక్యాలు మనకి ఇష్టానుసారంగా తీసుకుంటాం, కొన్ని వాక్యాలు ఇష్టానుసారంగా తీసుకోం. ఇక్కడ వాక్యము అద్దం వలె ఉంటుందంట. అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎలా కనబడుతుందో, మన హృదయం ఎలాగుంటుందో. యేసుప్రభు శిష్యులతో 12 మంది శిష్యులు కదండి, ఆ 12 మంది శిష్యులతో అంటున్నారు భోజనం చేస్తున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పచెప్పేస్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పచెప్పేస్తున్నాడు అన్న. అప్పుడు యేసుప్రభు 12 మందితో అన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఏమన్నాళ్ళు చెప్పండి? వాళ్ళు 12 మంది వాళ్ళు మాట్లాడుకోకుండా యేసుప్రభు అన్నాడు, నేనా ప్రభువా నేనా ప్రభువా అని అంటున్నాడు. పర్సనల్గా వెళ్ళి నేనా ప్రభువా నేనా ప్రభువా అని అడుగుతున్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే, నాతో ముంచువాడే రొట్టె ముంచువాడే ఆడే నన్ను అప్పచెప్తున్నాడని. అప్పుడు మనమే 12 మంది అయితే, ఎరా చాలేం నువ్వు అప్పచెప్తున్నావా అని నన్ను అడిగితే, లేదక్క నాకు అటువంటి ఉద్దేశం లేదక్క అందను. మనం చెప్పుకోం, మనం ఒప్పుకోం, అన్నీ తీసుకెళ్ళి దేవుని దగ్గర ఎట్టేస్తాం. వాళ్ళు ఎట్టినట్టు శిష్యుడు ఎట్టినట్టు. అప్పుడే అలా మాట్లాడుకుంటే, ప్రభా ఎదురు వేసుకురైతే మా అందరం బాగానే మాట్లాడు, ఆడు అక్కడే మాట్లాడలేదు అని. అవునా కదా? కొన్ని మనం ఒప్పుకోవాల్సినవి ఉంటాయి, దేవుడు ఒప్పింపు చేసి ఉంటాయి, మనుషులు ఒప్పింపు చేసి ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నాం, మన హృదయము సరిగ్గా ఉండాలంటే వాక్యము మన మీద ఉపదేశింపబడాలి. మహిమ నుండి అధిక మహిమ వరకు మనం ఎదగాలి. అలాగే ఉండిపోకూడదు. ఈరోజు సంఘంలో ఎవరికన్నా పాటలు పాడమంటే వాళ్ళు ఇంకా ఆ లిస్టు, నన్ను పాటలు పాడేయమన్నారు, నేను ఓడ్చకూడదు, కుర్చీలు వేయకూడదు, పాటలు పాడడానికే నన్ను వాడుకుంటున్నారు. అమ్మ కొంచెం ఈ అంట్లు తోమాలంటే ఆవిడ అంట్లకే, ఈవిడ వంట చేయాలంటే ఆవిడ ఆ వంటకే, ఇంకా అందులోనే కూర్చుని పోతున్నారు, ఇంకా ఎదగరు. ఫిలిప్పు సంఘంలో భోజనాలు వడ్డించడం కాడి నుంచి
సంఘ పరిచర్య వరకు వెళ్ళాడు. మనం కూడా అలాగే వెళ్ళాలి, అందులోనే ఉండిపోకూడదు. ఆ పని నీకు ఆశీర్వాదకరమైన ఆ పనే దేవుని లెక్క, దేవుందే. రెండిట్లో ఉంచావు అనుకో, దేవుడు రెండిట్ల మీద నిన్ను నిలబెడతాడు. ఒక దాంట్లోనే ఉంటున్నావు అనుకో, ఒక దాంట్లోనే ఉంటాడు. అంతేనంటారా కాదంటారా? చక్కగా పాటలు పాడినప్పుడు మంచి చీర కట్టుకొచ్చేసి నువ్వు ఇంకా ఎవరికి తెలియనట్టు ఇంకా నువ్వే భక్తురాలు మంచి సింగర్ అని వీళ్ళు పాడతావు. ఈ పాటలు ఇక్కడ ఎలా పాడుతున్నావు, ఇంటికాడ ఏ పాటలు పాడుతున్నావో అన్నీ చూసేది దేవుడే. ఎందుకు ఈ మాటలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి చెప్తున్నాడో, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన మనస్సును కాపాడుకోవాలి. నీ సాక్ష్యము బజార్లో ఉన్న ఒక రీతిగానే ఉండాలి, మందిరంలో ఉన్న ఒక రీతిగానే ఉండాలి, కుటుంబంలో ఉన్న ఒక రీతిగా ఉండాలి. చాలాసార్లు మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఉపవాస దినములు మనల్ని పరిశీలన చేసుకుంటానికే వచ్చినాయి. మూడోది చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. చాలు. ఏం చేసుకోవాలంట? ఏంటి? హృదయములను ధ్యానం చేసుకోవాలి. ఏం ధ్యానం చేసుకోవాలి? దేవుని మాటలు. మనకి పడుకున్న అంటనే గుర్తుకొస్తాయి. పొద్దున్న అక్కతో గొడవ అయిపోయింది, నేను ఎక్కువ మాట్లాడినా ఆవిడ ఎక్కువ మాట్లాడిందా, పుసుక్కుని మాట వదిలేసిందని, ఇవన్నీ గుర్తుకొస్తాయి నీకు. ఏంటి 100 రూపాయలు తక్కువ వచ్చింది, ఎవరికన్నా ఎక్కువ ఇచ్చేసానా అని ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ మీ హృదయములను పరిశీలన చేసుకోమంటున్నాడు. ఎందుకు పరిశీలన చేసుకోవాలి చెప్పండి? మామూలుగా రాత్రి మాటలు హృదయాలను ఎందుకు పరిశీలన చేసుకోవాలి? ఎందుకు పరిశీలన చేసుకోవాలో తెలుసా? చూద్దాం, చూడండి. 17వ కీర్తన 3వ వచనాన్ని. 17వ కీర్తన. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. అది దావీదును పరిశీలించిన దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తాడా లేదా? ఏమండి, పరిశీలిస్తాడండి లేదా? అందుకే మన హృదయాన్ని ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మనం ఏం పరిశీలన చేస్తాం? పెద్దోడు ఇంకా రాలేదు, చిన్నోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అన్నం వండలేదు, కూర వండితే ఏమంటారు, ఇవన్నీ పరిశీలన చేస్తావు. కానీ దేవుడు నన్ను పరిశీలన చేస్తాడని చెప్పి చేయు. ఇంకా చెప్పాలంటే ఎవడేం స్టేటస్ పెట్టాడో, ఎవడేం పెట్టాడో ఇది కూడా పరిశీలన చేసి పడుకుంటావు రాత్రి మాటలు. కొంచెం ఆలోచించండి అమ్మా. నేను చెప్పే వాక్యము మనం సరిచేయబడాలి, మనం పురుగొల్పబడాలి. 7 నెలలు మనమేం చెల్లిపోయిందంటే ఇంకా 5 నెలలు ఉంది. 9వ నెలలో ఏదో భయంకరమైన ప్రళయం, భయంకరమైన ఉప్పత్తు, భయంకరమైన సంగతి ఏదో జరుగుతుందంట. చాలా దేశాల్లో చాలా ప్రావీణ్యగంచిన దైవ సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం చెప్తున్నారు. మీ వరకు వచ్చిందో లేదో తెలియదు నాకు. 9వ నెలలో ఏదో జరగబోతుందంట. ఏ విపత్తో తెలియదు, ఏదో జరగబోతుందంట. అది మన ఇంటి మీద, మన గ్రామం మీద, మన ఊరి మీద, మన దేశం మీద తెలియదు. తెలియకుండానో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసేసాం, అంతేనా? రకరకాల పరిస్థితులు. దైవ సేవకులు చెప్తున్నారు, ఈ సంవత్సరపు ఆఖరిలోపు ఏదో జరుగుతుందంట. అది నీ ఇంటి మీదకి రాకుండా నీవు జాగ్రత్తగా సిద్ధపరచుకుని నీ హృదయాన్ని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడనే దాంట్లో బ్రతకాలి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం తీసుకోవాలి, రక్షణ లేకపోతే రక్షణ కావాలి, వాగ్దానం లేకపోతే వాగ్దానం పొందండి. ఇంకను ఏదో అలవాటుగా ఆచారంగా బల్లలో చేతులంచొద్దు. బల్లలో జాగ్రత్తగా చేతులించి, బల్లము ఆశీర్వాదకరంగా ఉండాలి, బల్ల నీకు శ్రేయస్కరంగా ఉండాలి, బల్ల నీకు దీవెనకరంగా ఉండాలి. ఒక యాపిల్ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలుస్తుంది, నీకు ఒక పుచ్చకాయ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలుస్తుంది, ఒక మామిడికాయ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మరి దేవుని యొక్క బల్ల నీకు ఏ రీతిగా ఉందో తెలుసుకోవాలి. నువ్వు ఎలా పడితే అలా తీసుకోకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రభువు ఇచ్చేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే హృదయాలను భద్రం చేసుకోండి, మీ జీవధారలను ప్రాముఖ్యం చేసుకోండి. ఆఖరిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూసి వాక్యాన్ని ముగించుకుందాం. 4:6
దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్తము జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండెను. దేవునికి స్తోత్రం. మనస్సుకు గుండెకి తోడై ఉంటుందంట. ఏంటది? యేసుక్రీస్తు అను నామము. ఏంటి? యేసుక్రీస్తు అను నామము నీ హృదయాలకి నీ తలంపులకు కావలి ఉంటుందంట. దేనిని గూర్చి కంగారు పడకూడదు, దేని గూర్చి చేయకూడదు. అక్కడ చెప్తాడు, ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభువునందు ఆనందించుడు. మన ఆనందము మన పొరుగొలుపు అంతా దేవుడే. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి, దేవునిలో ఉంటున్నారు కాబట్టి ప్రార్థనకు వచ్చారు. ఈ ప్రార్థనకు వచ్చిన మీరు వచ్చినట్టే ఉండకుండా ఇంకనూ దేవునికి దగ్గరగా ఉండండి, దగ్గరగా నడవండి, దగ్గరతో ఆయనతో సంబంధం పెట్టుకోండి. యేసుప్రభు 12 మంది శిష్యులు తీసుకుంటూ వెళ్ళి 3 దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఒక్క చోటకి వెళ్ళాడు, మిగతా వారిని ఎక్కడ ఉంచాడు? ఒక గ్రూప్లో ఉంచాడు. యేసుప్రభు ఎన్ని గ్రూపులు చేశాడు ఇప్పుడు? అయ్య బాబాయ్, ఒలీవ తోటలో, గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకడు లేడు అనుకో, 11 మంది ఉన్నారు అనుకో. 11 మందిలో 3 ఏమో ఎక్కడున్నారో ఓ చోట ప్రార్థన చేస్తున్నారు. యేసుప్రభు వాళ్ళని దాటి కొంచెం ఎదరా ప్రార్థన చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఓ చోట ప్రార్థన చేస్తున్నారు. గుంపులుగా డివైడ్ చేశాడా లేదా? నా బైబిల్లో అలా ఉంది, మీ బైబిల్లో లేదా? చూడండి మరి, ఏదో కాపీ కొట్టిన బైబిల్ ఎట్టుకొచ్చానేమో నేను. సంఘంలో కూడా నువ్వు ఏ గుంపులో ఉన్నావు? వంటలుంటే గుంపులో ఉన్నావా? పరిచర్య చేసే గుంపులో ఉన్నావా? ప్రార్థనలో ఉండే గుంపులో ఉన్నావా? యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నావా? నువ్వు ఉంటే సరిపోదు. నీ పిల్లలు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ యజమానుడు ఉండాలి. నీకు సంబంధించిందంతా ఉంటే మీ హృదయాలలో ఏ కలవరము ఉండదు. మీ మనసు అంతా తేలికగా ఉంటుంది. ప్రభు మనస్సాక్షిని అన్నిటినీ మీ మీద క్లియర్గా ఉంచుతాడు. కంగారు పెట్టక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం ఒకసారి. ఎంతసేపు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు కనుక ఒక నిమిషం దేవుడు నీతో మాట్లాడాడు అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి తీర్మానం కలిగి, భయము కలిగి ప్రార్థన చేద్దాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరిను. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకునుము. అన్నిటికన్నా ముఖ్యంగా కాపాడుకోవాల్సింది హృదయం. ఏ హృదయం ఉంది? చెడ్డ హృదయం ఉందా? స్వాభావిక హృదయం ఉందా? క్రొవ్విన హృదయం ఉందా? ప్రేరేపించే హృదయం ఉందా? యేసుక్రీస్తు నామంలో ఉన్న హృదయం ఉందా? యేసుక్రీస్తు యొక్క వాక్యం అనే హృదయం ఉందా? యేసుక్రీస్తు అనే యొక్క హృదయం కన్నుల ముందు పెట్టుకునే హృదయం ఉందా? ఒకసారి దేవుడు నీతో తేటగా మాట్లాడాడు. వాక్యం అర్థమైతే నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని మీకు మీరే తీర్మానం కలిగి ఉండండి. మిమ్మల్ని చేతులు ఎత్తమన్నాం, మీ హృదయం మీద చేతి పెట్టుకోండి, సరిపోద్దు. నీ హృదయం నిన్ను పాడు చేయకూడదమ్మా, నీ గుండె నిన్ను పాడు చేయకూడదు, నీ మనస్సాక్షి నిన్ను పక్కకి నెట్టకూడదు. చేతులు ఎట్టుకో. మంచి హృదయం వచ్చినట్లు నీ కోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ఆఖరి ఇంకా ఒక్కరోజు మట్టిగా ఉంది, ఒక్కరోజు మట్టికే ఉపవాస దినం ఉంది. నీ హృదయం ఉంది, భద్రపరచుకో. నీ హృదయం మీద ఆయన హస్తము, ఆయన కనుదృష్టి ఉండాలి. నీ హృదయం దేనికి ప్రేరేపించబడకూడదు, స్నేహితులకు ప్రేరేపించబడకూడదు, లోకానికి ప్రేరేపించబడకూడదు, లోక కార్యాలకి, లోక పద్ధతులకు, లోక మనసుకి. అమ్మా, తలలు పైకెత్తి గుండెల మీద నీ చేపెట్టుకోండి. అమ్మా, తలలు పైకెత్తండి. ప్రభు మన హృదయాన్ని చూసుకోవాలి. హృదయం సరి చేయబడాలి, హృదయం సరి చేయబడాలి. హృదయం మీద చేతులు ఎత్తుకుని ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు మీ హృదయాలను తాకబోతున్నాడు. ప్రభు మీ హృదయాలను నింపబోతున్నాడు. తన సమాధానాన్ని నింపబోతున్నాడు. తన ఆత్మచేత శుద్ధీకరణ చేయబోతున్నాడు. తన నామాన్ని ఉంచబోతున్నాడు. తన రక్తమును మీ కొరకు ఆ హృదయమును దింపబోతున్నాడు.
నీ హృదయం నిన్ను మోసం చేస్తుందా, నేను బాధ పెడుతుందా, ఇబ్బంది పెడుతుందా? ఈ హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్పు. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ దాసులు ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో మీ దాసులతో మీ బిడ్డలతో ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వాతావరణాన్ని అనుకూలపరిచి శ్రేష్టమైన మాటలు మాతో మీరు మాట్లాడారు. ఇదిగో నా ప్రియ తల్లులు, తండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రభా. వారందరి మీద నీ తేజో మహిమను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. హృదయమును ప్రభువా నీ ఆత్మతో నింపండి ప్రభా. హృదయము నింపబడినప్పుడు భాషలు అనుగ్రహించబడతాయి. హృదయము నింపబడినప్పుడు వాక్శక్తి అయా అనుగ్రహింపబడుతుంది ప్రభా. హృదయము నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడతారు ప్రభా. అట్టి హృదయాలు ప్రభా వారు నింపబడ్డానికి సహాయం చేయి. ఈ రోజు నుంచి వారి హృదయాలు శుద్ధీకరణ చేసుకోవడానికి సహాయం చేయి. ముందున్న దినాలలో సరిచేయబడి పరిచర్లో పురుగొలిపే ఆత్మను దయచేయి. సరిచేసుకుని పురిచేయ కుటుంబాల వారీగా సంఘంలో కట్టబడ్డానికి సహాయం చేయి. వాళ్ళని నాటావు, వాళ్ళని దీవించావు, వాళ్ళని ఈ స్థలం ముందు ఒక నివాస స్థలముగా, ఆరాధన స్థలముగా ఈ మందిరాన్ని ఇచ్చావు. పిల్లలు ఇక్కడ వచ్చి ఆశీర్వదించబడ్డానికి సహాయించి షిలోహు మందిరమునకు వెళ్ళి హన్న ఆశీర్వదించబడినట్లు ఈ మందిరమునకు వచ్చి ప్రభా కుటుంబాలుగా ఆశీర్వదించబడ్డానికి సహాయించి, వారి వ్యాపారాలు ఆశీర్వదించబడ్డానికి సహాయించి, వారి చేతి పనులు ఆశీర్వదించబడ్డానికి సహాయించి, వారి పిల్లలు ఆశీర్వదించబడ్డానికి సహాయించి, వారి సరిహద్దులు ఆశీర్వదించబడ్డానికి సహాయించి, అన్నిటికనగా ప్రాముఖ్యముగా వారి హృదయము ప్రభువా ఆశీర్వదించబడ్డానికి, భద్రముగా కాపాడబడ్డానికి నీ ఆత్మను దయచేయండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ చేయూతనివ్వండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ దినము మా అందరి మీద మీ కృతజ్ఞత ఆత్మ నుంచి మమ్మలను కొంచెం నవ్వించి, ఏడిపించి, భద్రతలు చెప్పి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పావు. ఆ విషయాలన్నీ మనన చేసుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.